మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రము. మా కాలేజీలో BA తృతీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని కుమారి రేఖ కళాశాలలో ఉన్నటువంటి కోట నమూనాను చక్కగా చిత్రించడం జరిగింది. అంతేకాకుండా గద్వాల సంస్థానంలో ఉన్న కవి పండితులను కూడా కోటలో చక్కగా నమూనాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విశేషాలను మా విద్యార్థిని చక్కగా మీకు ఆ నమూనాతో సహా ఇప్పుడు తెలియజేస్తారు, వినవలసిందిగా కోరుతున్నాను. BA HEP group in MA degree and PG college. మన తెలంగాణలోని ఉమ్మడి మామనాడు జిల్లాలో సంస్థానాకెల్లా మన గద్వాల సంస్థానం ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ 16వ శతాబ్దంలో నల్ల సోమనాద్రి గారు నిర్మించడం జరిగింది. ఇక్కడ అనేక కవులు వాళ్ళ సాహిత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. అలాగే రాజుల చేత ఎన్నో బహుమతులు అందుకోవడం జరిగింది. ఇక్కడ గద్వాలలోని ఎక్కడా లేనటువంటి జిల్లాలకు మన గద్వాల జిల్లాకు విద్వత్ గద్వాల్ అనే పేరు వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే గద్వాల్ కోటను నేను నిర్మించడం జరిగింది. ఇవి కోట బుర్జులు, గోడలు అండ్ ఇక్కడ ప్రధాన ద్వారము. ఇక్కడ చూసుకున్నట్టయితే సోమనాద్రి గారు, చూసుకున్నట్టయితే నల్ల సోమనాద్రి రాజు. ఇక్కడ కూర్చున్నటువంటి రాజులు అష్ట దిగ్గజ కవులు. గద్వాల్ కోట రూపం ఆధారంగా నేను ఈ తెలుగు డిపార్ట్మెంట్ సార్ వాళ్ళ ద్వారా ఈ కోట సహాయంతో ఈ కోటను నిర్మించడం జరిగింది. భావితరాలకు గద్వాల్ కోట నిర్మాణం ఎలా ఉంది అనే తెలుసుకోవడానికి నేను ఈ కోట తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.